పాపములు, మీ అవిధేయత, మీ అతిక్రమములు దేవునికి మిమ్మల్ని దూరము చేసేసాయి. ఒక మాట చెప్పనివ్వండి, మిమ్మల్ని బాగా ప్రేమించే స్నేహితులు దూరమైనా బాధపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం చాలా ప్రేమించిన కుటుంబీకులు దూరం అయినప్పుడు బాధపడతాం, కానీ అన్నిటికన్నా మనం ఎక్కువగా విలువైనదిగా ఎంచవలసిన బంధం ఏంటంటే దేవునితో మనకున్న బంధము. దేవునికి నువ్వు దూరం అయితే అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం ఈ ప్రపంచంలో ఏది ఉండదు. సరే, ఏ బంధమైనా ఈ లోకంలో ఒకరోజు ముగిసిపోవాల్సిందే, కానీ దేవునితో నీకున్న సంబంధం మాత్రం ముగియడానికి వీలు లేదు. దేవునితో నీకున్న సంబంధం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. దేవునితో నా సంబంధం ఎలా ఉంది? దేవునికి నేను సన్నిహితంగా ఉన్నానా లేదా? ఈరోజు నాతో మాట్లాడా దేవుడు? ఈరోజు నేను మాట్లాడానా దేవునితో? మనల్ని ప్రేమించే వారితో మాట్లాడుతున్నప్పుడు మన ముఖంలో తెలియకుండానే ఒక చిరునవ్వు. మనకి ఇష్టమైన వారు మన దగ్గరకు వస్తున్నారంటే మనకి ఎంతో ఆనందం, ఎంతో ఎగ్జైట్మెంట్. ప్రార్థన చేస్తున్నప్పుడు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుందా? కొంతమంది మోకాళ్ళు వేస్తారు, కానీ ఎప్పుడైపోద్దా ప్రార్థన అన్నట్టు మోకాళ్ళు వేస్తారు. కొంతమంది మోకాళ్ళు వేసిన తర్వాత చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ మాటలు వచ్చిన కొత్తలో ప్రార్థన అంటే 4 లైన్లు నేర్పించి ఉంటుంది. టకా 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 చెప్పేసి లేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే యేసయ్యతో స్నేహం అనరండి, అది అలవాటు ప్రార్థన అంటారు.